అందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సర శుభాభినందనలు. ఈనాడు మనకి క్రోధినామ సంవత్సరంలో సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి అనగానే ఏంటంటే మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం, ఈ 9 పాదాలు కలిపి సింహరాశి కింద వస్తాయి. వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం 2 ఉంటే దానికి 7 రెట్లు ఎక్కువ ఉందన్నమాట వ్యయం. రాజపూజ్యత 2, అవమానం 2 కానీ ఈక్వల్గా ఉన్న ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం వీళ్ళకి గురుడు సంవత్సరాది నుండి ఏప్రిల్ 30వ తారీఖు వరకు భాగ్యముందు తామ్రమూర్తిగాను, ఆ తర్వాత రాజ్యస్థానంలో 10వ గడిలో సువర్ణమూర్తిగాను, శని ఏమో సంవత్సరం అంతాను సప్తమంలో ఉన్నారు. రాహుకేతులు సంవత్సరం అంతా 8, 2 రాసుల్లో అంటే అష్టమంలోనూ ద్వితీయంలోనూ తామ్రమూర్తులుగా ఉన్నారు. కనుక ఏంటంటే దీన్ని బట్టి సప్తమ స్థానంలో శని ఉండటం అనేది ఏంటంటే మనకి ఈ స్పౌస్కి కానీ, లైఫ్ పార్ట్నర్కి కానీ, బిజినెస్ పార్ట్నర్కి కానీ వాటికి రిలేటెడ్గా ఉంటుంది. వాటిల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాలు వస్తాయి. కనుక ఏంటంటే అలాగే అక్టోబర్, నవంబర్లో, డిసెంబర్లో కూడా కుజుని ప్రతికూల సంచారంతో కొంచెం ఏంటంటే ఈ ఫైనాన్షియల్గా ప్రెషర్ కానీ, లేకపోతే ఏంటంటే ఒక వెలితి, ఆర్థిక వెలితి కానీ రావడానికి అలాగా ఉంటుంది. అలాగే కొంచెం మానసికమైనటువంటి చికాకులు వాటికి కారణమవుతాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారము, ఒక ముందు జాగ్రత్తతో, ఒక సిన్సియారిటీ అంటే ఒక పట్టుదల, కృషి ఉండి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటే చాలా మంచి కలిసి వస్తుంది. విద్యార్థులకైతే ఏంటంటే కొంచెం చంచలమైన భావాలు కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు సంకల్ప సిద్ధి కోసం ఏంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టి కష్టపడాలి. అట్లాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్లో కానీ కొంచెం ఎఫర్ట్ పెట్టి చేసుకుంటే అది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రైతువారీ కుటుంబాలు ఎవరైతే ఉంటే వీళ్ళకి ఏంటంటే చక్కగా నార్మల్గానే నెగిటివ్ ఏమీ లేవు కాబట్టి నార్మల్ ప్రొడక్షన్, ఈల్డింగ్ అంతా వస్తుంది. కొంచెం ఉన్న డిఫెక్ట్ ఏంటంటే పొలిటీషియన్స్గా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదన్నా కొంచెం అనుకోని సంఘటనలు, అనుకోని ఇవి రావటం అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నెలలో చూస్తే ఇంక రవి, బుధ, శనులు, కుజులు ప్రతికూలరుగా ఉన్నారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనంతో చేసుకుని మాట్లాడాలి. ఖర్చుల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కూడా కొంత ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మన బిజినెస్ పార్ట్నర్తో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మే మాసానికి వచ్చేసరికి కుజుడు, శని, రాహువులు ప్రతికూలుగా ఉంటారు. కనుక ఏంటంటే కొంచెం మానసికంగా ధైర్యం కూడగట్టుకుని వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే మన వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ బంధుమిత్రుల సహకారం తీసుకుని వారి సలహాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పుడు కూడా మనం స్వయంకృత అపరాధాలు లేకుండా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనకి అదే జూన్ నెలకి వచ్చినట్లయితే కుజునికి రాశి మార్పు జరుగుతుంది, జర్నీస్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. రవి, బుధ, శుక్రులు గురువుచే కలవటం వల్ల ఉద్యోగ వ్యాపారం నందు లాభం చూడగలుగుతారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక గొప్పతనము అంటే ఒక ఐడెంటిటీ కూడా వస్తుంది, ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఆ నెలలో ఉంటుంది. అలాగే మీరు కొన్ని ఈ విందు వినోద కార్యక్రమాల్లో ఉండటం కానీ, ప్రమోషన్లు పొందడానికి కూడా మీకు చాలా అవకాశం ఉంటుంది. అలాగే మనం జూలై నెలకి వెళ్ళినట్లయితే జూలై 16 నుండి కూడా రవి వ్యయంలో ఉంటాడు 11వ స్థానంలో. అందువల్ల ఏంటంటే కొంచెం ఈయన పాపి అందులో దీంట్లో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఖర్చుల విషయంలో చూసుకోవాలి. కొంచెం పూర్వార్ధంలో మొదటి 15 రోజులు ఉన్నప్పటికీ ద్వితీయార్ధం నుండి శ్రమకి తగ్గ ప్రయోజనాలు ఏర్పరచుకొని కొంచెం స్ట్రెంగ్తన్ అవుతారు మీరు. ఆ పెట్టేటువంటి ఖర్చు కూడా మంచి శుభకార్యాలకి, ఫంక్షన్స్కే పెడతారు కానీ ఇబ్బంది ఏం లేదు. అలాగే నూతన పెట్టుబడులు కూడా పెట్టుకుంటే మీకు మంచిదే. అలాగే
ఆగస్టు 16 నుంచి జన్మలో రవి అంటే వ్యయంలోంచి నెక్స్ట్ లగ్నంలాగా వస్తారు కాబట్టి జన్మలో మొదటి గడిలోకి వస్తారు కాబట్టి ప్రతికూలత ఇవ్వగలరు. కనుక ఏంటంటే కొంచెం మానసిక సంఘర్షణ కానీ, అట్లాగే ఒత్తిడులు, బంధుమిత్రులతో సహకారము, అవసరాలకి మనం టయానికి అవసరం పడ్డప్పుడు వాళ్ళు ఉపయోగపడలేదే వాళ్ళకి మనం ఉపయోగపడ్డాం అనేటువంటి మానసిక ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కీడించి మేలించే విధానంలో కొంచెం వీళ్ళు సహకరించకపోతే నేనేం చేయాలో ముందుగా ప్లాన్ చేసుకుని ఉంటే మీరు హర్ట్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సెప్టెంబర్ మాసానికి వస్తే ఏంటంటే గ్రహ సంచారం నార్మల్గా ఉంటుంది. ఇకపోతే కుటుంబానికి టైం కేటాయించడం, అంతసేపటికి మన ఉద్యోగం, వ్యాపారం వీటిలో పడి కొట్టుకోకుండా మన జీవిత భాగస్వామి కానీ పిల్లలకి కానీ టైం కేటాయించడం అవసరము. అందువల్ల బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మీకు ఈ గ్రహదోషాన్ని నివారించడానికి. అట్లాగే వాహనాలు కానీ, స్థిరాస్తుల విషయంలో కానీ, వృత్తి ఉద్యోగాల్లో కానీ ఈ నెలలోంచి కొంచెం మంచి ఫలితాలు, మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అక్టోబర్ మాసానికి వస్తే ఏంటంటే 17వ తేదీన రవి మార్పు ఉంటుంది, 20న కుజుని మార్పు చేత ద్వితీయార్థం నుండి అన్నిట కొంచెం కేర్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే సంఘంలోని పెద్దల వాళ్ళు కానీ, పెద్దవాళ్ళది కానీ వాళ్ళు చేసిన ఒప్పందాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా వాయిదా వేసుకోండి. వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఆచితూచి అడుగు వేస్తే మనకి కొంతవరకు ఆ ఖర్చులు నియంత్రించుకోవటానికి కానీ తప్పనిసరిగా ఈ సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. నవంబర్ మాసానికి వస్తే శని, రాహువు, కుజులు నెలంతా 16 నుండి అర్ధాష్టం వరకు వస్తారు. అక్కడ కొంచెం ప్రతికూలమైన పనులు, పని ఒత్తిడి ఉంటుంది. కొంచెం అంటే వెళ్తున్నది ఏది కావట్లేదే, అన్నీ క్లమ్జీగా ఉంది అన్నటువంటి సిచ్యువేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని మనకి ఎవరైతే శత్రువులు వృద్ధి చెందినట్లుగా ఉంటూ ఉంటారో వాళ్ళని గమనించుకుని సంయమనం పాటించుకుని వాళ్ళతో లౌక్యం నేర్చుకుని వాళ్ళని జాగ్రత్తగా మలుచుకుంటే మనకి కలిసి వస్తుంది. డిసెంబర్ మాసం ప్రథమార్థంలో కానీ వేయంలో ఉన్న కుజుడి వల్ల కానీ కొంచెం దేశ సంచారం కానీ శ్రమలు అనేవి ఉంటాయి. అలాగే సందర్భానికి తగ్గట్టుగా ఏందని చెప్పంటే లౌక్యం ఉండాలి, కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎవరైనా కనీసం బ్లేమ్ చేసినప్పుడు కానీ వెంటనే రియాక్ట్ కాకుండా కొద్దిగా సంయమనం పాటించి, అలాగే మనం చేసే ఎక్స్పెండిచర్ని కొద్దిగా లిమిటేషన్ చేసుకుని కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. జనవరి మాసంలో 21న కుజుడు వక్రీకరించడం జరుగుతుంది. అలాగే 4వ వాసనంలో ఏంటంటే చిన్న చిన్న ఉత్సాహాలు కలిగేటువంటి లాస్ట్ వారం బాగానే ఉంటుంది. ఆర్థికపరమైన అవసరాలు సమర్థించుకోవడం జరుగుతుంది. మొదటి 3 వారాలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చివరి వారం కొంచెం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి చివరి వారమే అనుకూలంగా ఉంది ఆ మాసంలో. కుటుంబంతో మాత్రం ఈ స్పౌస్తో భేదాభిప్రాయాలు కానీ, పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ భేదాభిప్రాయాలు రాకుండా కొంచెం కుటుంబంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి బయట వాళ్ళతో లాగా. ఫిబ్రవరి నెలలో శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. వ్యక్తిగత అంటే మన సెల్ఫిష్ కోసం ప్రయోజనాలు సమకూరినప్పటికీ కూడా కొంత ఘర్షణాత్మక వాతావరణం ఉంటుంది. అట్లాగే మనకి ప్రాపర్టీస్ విషయంలో కూడా కొంచెం ఉపయోగకరంగానే ఉంటుంది. కాకపోతే అందరూ కలిసి, కుటుంబం కలిసి భేదాభిప్రాయాలు లేకుండా చేసుకుంటే మంచిది. రాజకీయ వ్యవహారం చేసే వాళ్ళకి కొంది ఈ నెల అననుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మార్చి మాసానికి వస్తే గ్రహ సంచారంలో 2/3 మెజారిటీ బాగానే ఉంటుంది. మనకి ఆదాయం లేదే, డబ్బులు అందుబాటులోనే ఉన్నాయి, టయానికి అందుబాటులో ఆ టయానికి సరిపోయినంత వచ్చి గౌరవ మర్యాదలు కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. చిన్నటువంటి కోరికలు ఏమన్నా ఉంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అవి ఫుల్ఫిల్ చేసుకుని వాటికి లాస్ట్ పెండింగ్ పేమెంట్స్ ఏమన్నా కూడా అవన్నీ కూడా మనం సాటిస్ఫైగా చేసి మనం అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మఘా నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా కూడా గురుడు పాపిగా ఉంటాడు. శని రాహు కేతువులు వీళ్ళు శుభంగా ఉంటారు కాబట్టి
ఆ గురు దోషానికి దక్షిణామూర్తి స్తోత్రం కానీ గురు పూజోత్సవం కానీ అవి చేసుకోవాలి. తర్వాత పితృదేవతలకు ఆరాధన చేసుకోవచ్చు. అశ్వత్థ వృక్షాన్ని పూజ చేయటం కూడా చాలా మంచిదే. ఇక ఫల్గుణి నక్షత్రం వాళ్ళకి వస్తే ఏంటంటే గురువు కేతువు పాపులుగా ఉన్నారు, శని రాహువులు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి కేతు పూజ కానీ కేతు దానం కానీ చేయటం మంచిది. మనకి మాట నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు గౌరవాన్ని భంగం కలగకుండా అది నిలబెట్టుకోవడానికి చేయాలి. శివారాధన చేయాలి, సూర్యారాధన చేయాలి, చేసుకుంటే చాలా మంచిది. ఇక ఈ సంవత్సరం ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకైతే కనుక గురుడు కొంచెం పాపిగానే ఉన్నాడు సంవత్సరం అంతా. శనికేతువులు సంవత్సరం అంతా శుభులుగా ఉన్నారు. అలాగే జూలై 7 నుండి రాహు శుభుడుగాను, ఏదన్నా విదేశీ ప్రయాణాలకు కానీ వాటికి పాజిటివ్గా ఉన్నారు. వీసాలు దొరికే అవకాశం ఉంది, అప్లై చేస్తే క్లియరెన్స్ వస్తుంది. మీరేంటంటే ఈ మనకి మంచి స్తోత్రాలైన శివుడు కానీ దుర్గాదేవి కానీ కవచం కానీ అట్లాంటి ఏదైనా చేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి శుభము. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా కొంత సంయమనంతో పాటించి ప్రతికూల వాతావరణంలో ఇంట్లోని కుటుంబం వాళ్ళతో, పెద్దలతో, పిల్లలతో, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి ఒక మాట మీదుగా వచ్చి చేస్తే మటుకు ఇది సక్రమంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం మనం ఇంట్లో వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందని సంపూర్ణంగా ఆశిస్తూ ధన్యవాదాలు.